సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 5 సంవత్సరాలకి దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే నమ్మబలికి ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు పరచకుండా మొట్టమొదటి ఉగాది రోజున దాదాపు 2,50,000 పైచిలకు వాలంటీర్లని తీసేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా. 2,50,000 ఉద్యోగాలు తీయడం అంటే దాదాపు 2,50,000 కుటుంబాలను రోడ్ల పాలు చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. కేవలం 10,000 ఉద్యోగాలతో ఒక ఫేక్ నోటిఫికేషన్ ఒకటి ఇచ్చి ఆ 10,000 ఉద్యోగాలు కూడా అక్టోబర్ దాకా 4 విడతల్లో మేము పూర్తి చేస్తాము అని చెప్పి కేవలం పబ్లిక్ స్టంట్ కింద ఈ యొక్క జాబ్ క్యాలెండర్ని విడుదల చేశారని మాత్రం నేను మీడియా ముఖంగా గుర్తు చేస్తా ఉన్నా. నిరుద్యోగ యువతకి ఇచ్చేసినటువంటి ఉద్యోగ హామీలు ఏదైతే ఒకటి కూడా అమలు పరచకుండా వాళ్ళని మోసం చేస్తూ కాలయాపన చేస్తామని తెలియజేస్తా ఉన్నా. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఈ ఉద్యోగాలు వచ్చే లోపల ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి దాదాపుగా సగం కాలం పూర్తవుతుంది, అంటే 2 సంవత్సరాలు అయిపోవచ్చింది. ఒక నిరుద్యోగికి 3,000 లెక్కన సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలకి 72,000, దాదాపు సగటున ఒక నిరుద్యోగికి 72,000 రూపాయలు బాకీ పడింది కూటమి ప్రభుత్వం కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మాటలతోనే మాయ మాటలతోనే కాలం గడుపుతా ఉంది. మాకు ఉద్యోగాలు ఎక్కడని మేము మా హక్కుగా మేము అడగడం మొదలు పెడితే ఆ రోజు పక్క రోజు ఏదో ఒక డైవర్షన్ కుల రాజకీయాలకు మత రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ కూటమి ప్రభుత్వం నిలుస్తా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా మీరు చూసిన జాబ్ క్యాలెండర్లు అయితే ఎక్కడ కూడా ఆరోగ్య శాఖలో దాదాపు 15,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ట్రాన్స్కోల జాబులు ఖాళీగా ఉన్నాయి, జెన్కోల జాబులు ఖాళీగా ఉన్నాయి, పాలిటెక్నిక్లకు జాబులు ఖాళీగా ఉన్నాయి. ఇట్లా ఏ ఒక్క దానికి సంబంధించి కూడా మీరు ఆ జాబ్ క్యాలెండర్లో ఆ యొక్క ఉద్యోగాలను పెట్టకుండా ఎందుకు దాస్తున్నారో కూడా నేను మీడియా ముఖంగా మిమ్మల్ని